రైట్స్ ఇష్యూ అనగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మనము కొత్తగా షేర్స్ ఇష్యూ చేయడం. అది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్నటువంటి షేర్స్ రేషియోని బట్టి డిసైడ్ చేస్తారు. అయితే రైట్స్ ఇష్యూ అనేది ఆఫర్ ఓపెన్ చేసిన తర్వాత 15 నుంచి 30 days టైం ఇవ్వాలి. ఐదర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇచ్చినటువంటి షేర్స్ని యాక్సెప్ట్ అన్నా చేస్తారు. ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో క్లాజ్ ఉన్నట్లయితే రినౌన్స్ అన్నా చేస్తారు. రినౌన్స్ అనగా వాళ్ళ షేర్స్ వేరే వాళ్ళకి ఇచ్చి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం. అయితే రైట్స్ ఇష్యూ ప్రొసీజర్ వచ్చి బోర్డు మీటింగ్ పిలిచి ఒక నోటీస్ ఇష్యూ చేయాలి రైట్స్ ఇష్యూ చేస్తున్నట్టు. ఆ నోటీస్ 3 days ముందే ఇవ్వాలి. అయితే రిసీవర్ అనగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రినౌన్స్ చేయొచ్చు. అలాట్మెంట్ చేయాలి. అలాట్మెంట్ చేసిన తర్వాత పాస్ 3 లోపల అలాట్ చేసినటువంటి రిటర్న్స్ ROCతో ఫైల్ చేయాలి. ఆ తర్వాత వితిన్ 60 days లోపల అలాట్మెంట్ కంప్లీట్ చేయాలి.